వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మార్నింగ్ నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి. ఉద్యోగి ఆవేదన వైరల్ అవుతున్న వీడియో అని అంటూ. సో ఎవరిని అడిగి జీతం ఒకరోజు జీతాన్ని వరద బాధితులకు విరాళంగా ఇచ్చారు అని అయితే ఒక ఉద్యోగి ఆవేదన. సో దీని గురించిన మరింత సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. ఏం లేదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన అయితే ఉంటుందన్నమాట. సో ఎవరి ఆలోచన విధానం ఎలా ఉంది అని తెలుసుకునే దానికోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది తప్ప సో ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు కూడా దీన్ని పర్సనల్గా తీసుకోవద్దు. ఎవరి అభిప్రాయం ఎలా ఉంది, సో ఈ విధంగా కూడా ఉండొచ్చు కదా, ఈ విధంగా కూడా ఉండొచ్చు కదా అని జస్ట్ దానికోసం అయితే చేయడం జరిగిందండి. సో ఎవరు కూడా దీన్ని పర్సనల్గా తీసుకోవద్దు. వివిధ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి దీని గురించి అని తెలుసుకోవడం ఎంతో ముఖ్యమండి. సో ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోని చివరి దాకా చూసి మీరు కూడా మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగి ఆవేదన, ఎవరిని అడిగి మా జీతం విరాళంగా ఇచ్చారు అని చెప్పేసి ఉద్యోగులు అయితే ఒక ఉద్యోగి, సగటు ఉద్యోగి ఆవేదన అండి. సో డిఏపిఆర్సి గురించి అడిగే దమ్ము లేదు అని కూడా అయితే అన్నారు. సో మరి కామెంట్స్ ఏ విధంగా వచ్చాయో చూద్దాము. మానవత్వము ఉన్నవారెవరు ఈ విధంగా అనరు అని అయితే అంటున్నారండి. వరద బాధితులకు సహాయం చేయడము కరెక్టే. సో మానవత్వం ఉన్నవారెవరు ఏ ఉద్యోగి కూడా ఇలా అనరు అని అయితే ఒకరు అంటున్నారనమాట. ఓకే అండి. నెక్స్ట్, మా కష్టం వస్తే ఎవరు పట్టించుకోరు అంటే ఉద్యోగులు కష్టం వస్తే ఎవరు పట్టించుకోరు. వన్ డే బేసిక్ ఇచ్చిన ఎంప్లాయీస్కి బాధే బారే బారే అన్నారు. సో ఆ విధంగా అన్నారనమాట. కాకపోతే కేవలం దానికి సంబంధించిన కామెంట్స్ నేను చదువుతా అండి, ఆ వీడియోకి సంబంధించినటువంటి పర్టికులర్ వీడియోకి. సో ఎవడివిరా నువ్వు వన్ డే శాలరీ కట్ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం అని అయితే అడుగుతున్నారండి. ఓకే. సో అంటే ఉద్యోగుల ప్రమేయం లేకుండా ఉద్యోగులు వన్ డే శాలరీ కట్ చేయడానికి అధికారం ఏంటి అని కూడా అడుగుతున్నారు. సో మరొకరు, సో ఈ పోస్ట్ ఏదైతే ఈ ఆవేదన చెంది ఒక పోస్ట్ చేయడం జరిగిందో ఉద్యోగి, సో ఆ పోస్ట్ కరెక్టే అని అయితే సూపర్ అని అయితే అంటున్నారు. ఇక ఎన్జిఓ బదిలీలు, విద్యాశాఖ ఎన్జిఓ నెలకు లేకుండా చేసిన మాట్లాడరు. సో మా లో ఒకరోజు మా వేతనాల్లో ఒక రోజు వేతనము ఇస్తామని చెబుతావు. ఎన్జిఓకు లీడర్లే లేరు మీరు. సో ఈ విధంగా మాకు కష్టం వస్తే మాట్లాడే వారు లేరు. ఈరోజు మా వేతనాలు విరాళంగా ఇస్తామని అయితే ఎట్లా చెప్తున్నారు మీరు అని అయితే క్వశ్చన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ముందే చెప్తున్నా, ఇవన్నీ అభిప్రాయాలు మాత్రమే. ఎవరు కూడా ఇది ఇంతే అది అంతే అని ఎవరు కూడా ఫిక్స్ అవ్వద్దండి. సో ఇది ఒక్కొక్కరి ఒక్కొక్క అభిప్రాయం అంతే. సో మీకు ఒక అభిప్రాయం ఉంటుంది, నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది అనమాట. సో మీరు పెట్టిన వీడియో లాగా ఎంప్లాయీస్ ఎవరు మాట్లాడరు అని అయితే ఒకరు కామెంట్ చేశారు. అంటే ఎంప్లాయీస్ ఈ విధంగా ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండరు కదా అని చెప్పేసి. సో ఇంకపోతే వేస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ వేయండి. డిఏల గురించి అడిగే దమ్ము లేదా అని కూడా అంటున్నారు. అదేవిధంగా తెలుగు చదవడం రాదు బ్రో అని అంటున్నారు. ముందు తెలుగు సరిగ్గా చదవడం నేర్చుకో అని అంటున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు ఆన్సర్ అయితే చెప్తానండి. ఒక నిమిషము. తెలుగు చదవడము రాయడము దీని గురించి నాకు తక్కువే వస్తుంది. నాకు 100% తెలుగు అయితే రాదు. నేను చాలా పూర్ అండి. చాలా అంటే చాలా వీక్ అనమాట. అంటే వీక్ అంటే తెలుగులో లాంగ్వేజ్లో నాకు నోరు కూడా సరిగా తిరగదు, పలకదు. కానీ నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను. 100% నేను ఏదో ఒక రోజు అని కాదు. సో 100% నేను ప్రతి క్షణం ట్రై చేస్తూనే ఉన్నానండి, తెలుగు బాగా చదవడానికి, తెలుగును బాగా రాయడానికి కూడా.
కానీ ఇక్కడ నేను వీడియో చేయడము, తెలుగు సరిగ్గా చెప్పడం కోసమో, లేదా అచ్చు తెలుగులో మాట్లాడడం కోసమో, తెలుగు గురించే నేను వీడియో చేయడం లేదండి. నేను తెలుగులో చెప్తున్నానంతే. నా వీడియోలో ఉన్న మ్యాటర్ ఒక్కటి చూడండి. సో, మ్యాటర్‌తో పాటు ఆహ్, మీ అభిప్రాయాన్ని గూడా తెలియజేయండి. కరెక్ట్, ఇలా తెలియజేయడం తప్పనైతే నేనేం చెప్పట్లేదు. కాకపోతే మ్యాటరు కూడా చూడండి ఫ్రెండ్స్, మ్యాటర్ గురించి. సో, ఇది తెలుగు చదవడం రాదంటే కొద్దిగా నా పర్సనల్‌గా అయితే తెలుగు చదవడం అయితే రాదండి అంతగా. సో, కాకపోతే నేను అనుక్షణం తెలుగు చదవడం కోసం అయితే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. తెలుగులో బాగా చదవడం కోసం. సో, మీ డౌట్ క్లారిఫై అయిందనుకుంటున్నానండి. తెలుగు చదవడం నేర్చుకుంటానండి. నేర్చుకుంటూనే ఉన్నాను. సో, ఈ ఆల్రెడీ ఎలక్టెడ్ వాళ్ళని తీసివేయండి. కొత్తగా ఎలు ఈలేసినారు మార్చి. సో, ఈ విధంగా చాలామంది ఒక్కొక్కరు చాలా కరెక్ట్‌గా చెప్పాడు ఆ ఉద్యోగి అని జెప్పేసి అంటున్నారు. అలాగే ఎవడి పేరు చెప్పుకొని వీడియోలు పెట్టకు. ఏంటండి? ఎవడు పేరు చెప్పాక వీడియోలు పెట్టకు. పేరు చెప్పేంత వరకు వీడియో పెట్టకు అనైతే అంటున్నారు. ఎవరో ఈ ఆవేదన వ్యక్తం చేసిన వారి పేరు చెప్పమని అడుగుతున్నారనైతే దాని మీనింగ్ అని అనుకుంటున్నాను. సో, అదే. ఇక నెక్స్ట్ కరెక్టే అని అయితే ఒకరు అంటున్నారు. సపోర్ట్ చేస్తున్నారు. ఇక నిజం అడిగే దమ్ము లేదు కానీ, ఒకరోజు జీతం ఇవ్వడానికి నువ్వెవరు అని చెప్పేసి కూడా అంటున్నారు. సో, ఇది మంచి ఇది మంచి పద్ధతి కాదు అని కొందరు అంటున్నారు. కొందరు లైక్ అంటున్నారు. ఇట్స్ ట్రూ అంటున్నారు. ఈ విధంగా అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటున్నారు. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఆహ్, నాకు వచ్చి రాని తెలుగులోనే నేను డిస్కస్ చేస్తాను చూడండి. అంటే నేను నేర్చుకుంటూనే ఉంటానండి అనుక్షణము. మీ బ్లెస్సింగ్స్ నాకెప్పుడు కావాలి. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగి సాలరీ అనేది ఉద్యోగి అనుకుంటే తన మొత్తం జీతాన్ని వరదబాధితులకు ఇచ్చేస్తాడండి. అంటే నేనిక్కడేదో ఉద్యోగి గురించి ఏదో చెప్తున్నా, సపోర్ట్ చేస్తున్నానైతే కాదు. నా పర్సనల్ ఒపీనియను. నేనైతే ఏం చేస్తానో అది మాత్రం చెప్తున్నానండి. సో, నేను కూడా తప్పే ఉండొచ్చు. ఎవరు 100% కరెక్ట్ కాదు. నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక ఉద్యోగి గనక ఇవ్వాలి అనుకుంటే తన 1 మంత్ సాలరీని కూడా వరద బాధితులకు ఇచ్చేస్తాడండి. అతను రియలైజ్ అయితే, అతను ఫీల్ అయితే, అతను ఇవ్వాలని డిసైడ్ అయితే, అతను ఇ ఇచ్చేద్దామని అనుకుంటే ఇమ్మీడియేట్‌గా ఇచ్చేస్తాడు. సో, అందులో డోకా ఏం లేదు. కానీ ఇక్కడ ఉద్యోగులకు వచ్చే వేతనంలో వాళ్ళ ఖర్చులు ఎన్ని ఉంటాయో ఒకసారి చెప్పండి. వచ్చిన అమౌంట్‌లో ఈఎంఐ అని, లేదంటే పిల్లల స్కూల్ ఖర్చులని, చదువులని, నెట్ బిల్లులని, ఆ బిల్లు, ఈ బిల్లు పేమెంటు, ఒకవేళ రెంటెడ్ హౌస్ అయితే రెంట్సు, ఇలా ఉద్యోగం పనిచేసే దినాలు 30 రోజులైనా అవసరమయ్యే ఖర్చులు 33 ఉంటాయండి. సో, కాబట్టి అంటే అందరు ఉద్యోగులు పూరేనా అని నేను చెప్పట్లేదు. నా పర్సెప్షన్‌లో నేను చెప్తున్నానండి. కొందరు ఉంటారు ఇలా గూడా అని జెప్పేసి చెప్తున్నాను. సో, ఏకాభిప్రాయం తీసుకోవాలి అంటే ఉద్యోగులను అడగాలండి ఈ విషయంలో. అడగడమే కరెక్ట్ అని నేను జెప్తాను. సో, ఎందుకు అక్కడ వరద బాధితులు కదా! వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే గదా అనొచ్చు. నేను చెప్తున్నా గదండీ! ఉద్యోగులు అనుకుంటే ఒక నెల జీతము ఇచ్చినా గూడా తక్కువే అండి వరద బాధితులకి. కానీ ఇక్కడ ఉద్యోగులు గూడా వరద బాధితులున్నారండి. వరద లేకపోయినా వరద బాధితులు మాత్రం ఉన్నారు. ఒకవేళ అతను ఆల్రెడీ సహాయం చేశాడేమో! ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు 1 డే బేసిక్ సాలరీలో కట్ చేశారో, కట్ చేసి ఇస్తామని అనుకుంటున్నారో, అతను ఆల్రెడీ వరద బాధితులకు వేరే విధంగా అతను పర్సనల్‌గా హెల్ప్ చేశాడేమో! లేదా అతను చేద్దాం అనుకుంటున్నాడేమో! సో, ఇవన్నీ వస్తాయండి. ఇవన్నీ ఎందుకొస్తాయి? అందరూ ఒక అభిప్రాయం మీద ఉంటే, ఒక ఉద్యోగి ఎందుకు ఇలా అంటాడు అని అంటారా? దానికి కూడా వివరణ ఇస్తా చూడండి. సో, ఉద్యోగి జీతం అనేది 100కి 100% అతని సొంత హక్కండి. అతను దాన్ని తగలబెట్టినా గూడా అతని సొంత హక్కు. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవద్దు. అతను ఏమైనా చేసుకుంటాడు. అతని సొంత హక్కనమాట. కాబట్టి దాంట్లో 1% కూడా ఎవరు అడిగేదానికి లేదు. ఎందుకంటే ఎవరి సొమ్మైనా ఎవరు ఊరికే రాదు గదండీ! ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అయినా ఊరికే వస్తుందా అండి? కొన్ని లక్షల మంది పోటీ పడితే వందలలో అయితే జాబ్స్ వస్తాయండి.
సో, 100 జాబ్‌ల కోసం 1,00,000 మంది పోటీ పడుతున్నారు. అంత కష్టం నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత, వాళ్ళు ఏదో ఇప్పుడే వచ్చిందని అనుకుంటారు. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒకరోజు జీతం వాళ్ళకి ఏదో మునిగిపోతది, ఏదో అయిపోతదని నేను చెప్పట్లేదు. వాళ్ళు అనుకుంటే 1 మంత్ సాలరీ అయినా ఇవ్వగలుగుతారు. వాళ్ళు వాళ్ళ కష్టంలో ఉంటే, ఆ ఒక్క రోజు జీతం గూడా ఎవరు వాళ్ళకి ఇవ్వరండి సహాయంగా. రిటర్న్ ఎవరిస్తారు చెప్పండి? ఇప్పుడు ఏ ఎంప్లాయీ అయినా ఒక రోజు జీతం ఇచ్చేస్తాడు. ఓకే. ఒక రోజుదే గదా అనుకుంటారు. ఆయన కష్టం వచ్చిన రోజు ఎవరికీ తెలీదు ఆ కష్టము ఆయనకు తప్ప. సో, కాబట్టి వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఉంది. నేను వరద బాధితులకు ఇవ్వకూడదు అనైతే చెప్పట్లేదండి. వరద బాధితులకు 1 మంత్ సాలరీ ఇచ్చినా తక్కువే అని జెప్తున్నా. 1 మంత్ సాలరీ ఇచ్చినా గూడా వరద బాధితులకు తక్కువే. కానీ ఈ ఏదైతే ఉందో వాళ్ళ పరిస్థితి చూసుకొని వాళ్ళు ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయం వాళ్ళకి వదిలేయండి అనైతే నేనైతే అనుకుంటున్నానండి. సో, ఇదైతే కరెక్ట్ అనైతే నేను అనుకుంటున్నాను. సో, ఒక సంస్థలో ఉన్న తర్వాత, ఒక గవర్నమెంట్ కింద ఉన్న తర్వాత అఫీషియల్స్‌దే నిర్ణయం అంటే అఫీషియల్ చెప్పింది చేయొచ్చు గానీ, సాలరీస్ విషయంలో మాత్రము ఎవరిది వాళ్ళదే ఏక నిర్ణయం అవుతుందండి అనేది నా అభిప్రాయము. సో, ఉద్యోగ సంఘాలే గాదు, డైరెక్ట్ సీఎం ఒచ్చి మీ 1 మంత్ సాలరీ సారీ 1 డే బేసిక్ సాలరీ ఇవ్వండి అని అడిగినా గూడా ఉద్యోగి ఇవ్వను అని చెప్పొచ్చు. ఆ రైట్ ఉద్యోగికి ఉంది. ఏం జేస్తారండి ఉద్యోగి 1 డే సాలరీ ఇవ్వలేదంటే తీసేస్తారా? లేదు గదండీ. సో, కరెక్ట్‌గా ఆహ్, ఆలోచిస్తే ఎవరి సాలరీ వాళ్ళ హక్కు. సో, వరద బాధితులకు సహాయం చేయడం తప్పే లేదు. సో, కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం ఇంకో విధంగా గూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ఉద్యోగ సంఘ నాయకులు గూడా దీన్నెవరు తప్పుగా తీసుకోవద్దండి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను చెప్పాను. నేనైతే ఏం జెప్తాననేది మాత్రమే నేను చెప్పగలిగాను. సో, ఇప్పుడు మీ కామెంట్ ఏమైనా మీరు చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.